12వ పిఆర్సీలో మీ వేతనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం ఎలా చేస్తారు? అంటే ప్రస్తుతానికి అది అప్రస్తుతం అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఉదాహరణకి కారణం ఏంటంటే ప్రస్తుత పిఆర్సీ కమిషనర్ అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏదైతే పిఆర్సీ కమిటీ నియమించిన తర్వాత పిఆర్సీ కమిషనర్ ఉంటారో వారు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. కొత్త కమిషనర్ని అపాయింట్ చేయించాలని చెప్పి గౌరవ పెద్ద సంఘాలకు అంటే మా ఏపీ జేఏసీ అలాగే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చైర్మన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో పిఆర్సీ కమిషన్ నియామకం జరిగింది. ఆ తదుపరి మా తరపు నుంచి మేము ఇస్తున్నటువంటి అభ్యర్థన ఏంటంటే ప్రస్తుతం మమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే డిగ్రీ క్వాలిఫైడ్ అంటే పట్టభద్రులుగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు మినిమం జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పే స్కేల్ ద్వారా వారిని ముందుకు తీసుకెళ్లాలని, ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ని మార్పు చేయాలని చెప్పి మేము పిఆర్సీ కమిషన్కి అభ్యర్థన తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తాను. ఆ క్రమంలో ఇప్పటికే ఆ ప్రయత్నంగా మేము సిద్ధం చేసుకుంటాం. ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గత 6 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు. ఈ 6 సంవత్సరాల నుంచి మీకు పరిష్కారం కానిటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యల్లో నోషనల్ ఇంక్రిమెంట్లు అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు వారు గతంలో అప్రెంటిస్షిప్ ఉపాధ్యాయులుగా 2 సంవత్సరాల పాటు కన్సాలిడేట్ పీరియడ్లో 1500, 1200 ఆ రకంగా శాలరీస్ తీసుకొని పనిచేసిన తర్వాత వారందరినీ కూడా సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన ఇంక్రిమెంట్లు మంజూరు చేశారు. అలాంటి పరిస్థితి అదే ఉదాహరిస్తూ మేము ఇప్పటికే పలుమార్లు అంటే దాదాపుగా కొన్ని వందల సార్లు వినతి పత్రాలు అందించే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. 6 సంవత్సరాలుగా అంటే గత 4 ఏళ్లుగా దాని మీద పూర్తి స్థాయి ప్రయత్నం కొనసాగిస్తాను. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీని మీద తప్పనిసరిగా సాధించుకోవాలి, న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి భావించిన క్రమంలో గత్యంతరం లేని పరిస్థితిలో కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా నోషనల్ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఏదైతే మా గౌరవ కార్యదర్శి వారు మా సచివాలయాల శాఖ కార్యదర్శి అత్యంత నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కాటంనేని భాస్కర్ గారికి మేము నివేదించడం జరిగింది, విన్నవించుకున్నాం. తద్వారా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది మంజూరు చేయించే విధంగా వారు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇది ప్రధానమైన నోషనల్ ఇంక్రిమెంట్ల సమస్య. దాంతోపాటుగా ఆటోమేటిక్ అడ్వాన్సెస్ 6 years ఈ 2 కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సంబంధించినవి. అయితే ప్రభుత్వం 2019లో రిక్రూట్ చేసినప్పుడు 2020లో కూడా ఇంకొక బ్యాచ్ని రిక్రూట్ చేసింది. ఈ 2 బ్యాచ్లకు సంబంధించి ప్రొబేషన్ కాలం అనేది ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా 2 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆ పీరియడ్లో తప్పు చేసినా లేకపోతే సస్పెన్షన్ గురైనా లేకపోతే ఇతర కారణాల వల్ల అతనికి ఉన్నటువంటి విధులని సక్రమంగా నిర్వర్తించిన పక్షంలోనో లేకపోతే సెలవు పెట్టినప్పుడు వారి ప్రొబేషన్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుంది. అకారణంగా ప్రొబేషన్ 9 నెలల పాటు 5 నెలల పాటు ఎక్స్టెండ్ చేయడం వల్ల కోల్పోయినటువంటి అరియర్స్ ఏదైతే మాకు రావాల్సినటువంటి పే స్కేల్కి సంబంధించిన అరియర్స్ ఉన్నాయో వాటిని కూడా మా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి విషయాన్ని మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వం ఆ విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 సంవత్సరాల్లో సచివాలయ ఉద్యోగులుగా మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇచ్చే సందర్భంలో కానీ గ్రామాల్లో మీరు సచివాలయంలో పనిచేసే సమయంలో కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఏదన్నా వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీ అనుభవంలో? ఎస్, ఉన్నాయి. అంటే మీరు వ్యక్తిగతంగా నా గురించి అడుగుతున్నారు లేకపోతే టోటల్ వ్యవస్థకు సంబంధించి దాంతోపాటు అట్ ద సేమ్ టైం యూనియన్ అధ్యక్షుడిగా మీకున్న పరిస్థితి? దానికి విషయం ఏంటంటే సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో సంబంధం ఉన్నటువంటి పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అది ఎవరైనా కావచ్చు, వారికి ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. కారణం ఏమిటంటే ఒక సర్వీస్ ఉదాహరణకి మీరు ఒక అర్జీ తీసుకుని వస్తారు కార్యాలయానికి, నాకు అర్హత ఉంది, వేరే వారికి వస్తుంది ఆ పథకం, నాకు కూడా కావాలని చెప్పి వస్తారు. బట్ వాస్తవంగా చూసిన పరిస్థితిలో మీకు అర్హత లేకపోయినా కూడా వేరే వారికి ఆ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు కావాలని వచ్చినప్పుడు అది బలవంతంగా మా మీద మీరు కావాలని ఇవ్వట్లేదనేటువంటి పరిస్థితులు రావటం, రాజకీయ ఒత్తిళ్ళు, కొన్ని చోట్ల కొంతమందికి సంబంధించి అంటే గ్రామ స్థాయిలో సాధారణంగా ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఫలానా వ్యక్తికి ఫలానా పని చేయొద్దని, ఫలానా వ్యక్తికి పథకం రాకూడదని చెప్పి రాజకీయ నేతలు గతంలో నుంచి ఇది 6 ఏళ్లలో మేము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు జరిగాయి. అంటే ఈ క్రమంలో మా తరపు నుంచి మీరు సంఘం పరంగా అడిగినటువంటి వ్యక్తిగతంగా మరో అంశం కాబట్టి ఉద్యోగుల పరంగా అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెండో అంశంగా దీంట్లోనే ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఉదాహరణకు మీడియా కావచ్చు లేకపోతే సమాజం కావచ్చు, ఇంకా కొంతమంది రచ్చబండల మీద కొన్ని చర్చలు జరుగుతూ ఉంటే మీకు తెలిసిన విషయం గ్రామీణ ప్రాంతాలు. ఆ క్రమంలో ఏంటంటే అంటే నేను ఈ పదం వాడటం సమంజసం కాదో తెలియదు కానీ
కొంతమంది కేవలం వారు చేయవలసినటువంటి పని, వారికి అవసరమైనటువంటి విషయాలు కాకుండా అనవసర విషయాల మీద దృష్టి పెడతా ఉంటారు. సచివాలయంలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు ఒకేసారి సర్వేకి వెళ్ళినప్పుడు, అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విధులకు వెళ్ళిన క్రమంలో వాంటెడ్గా ఫోటోలు తీయటం, అంటే ఆ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపించడం, ఇంకొక రకంగా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేసేలాగా ప్రవర్తించడం, ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్మెయిల్కి గురి చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో మేము ప్రజల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు. అయితే ఎట్ ద సేమ్ టైం మీరు సంఘం పరంగా మాట్లాడేటువంటి అంశానికి ఎవరైతే అర్జీదారుడు వస్తారో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటా ఉందో అవినీతి రహిత సమాజం కోసం మేము దానికోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. సచివాలయ ఉద్యోగులు, యువ ఉద్యోగులు అందరూ కూడా, అంటే దీంట్లో 18 సంవత్సరాలకి జస్ట్ కంప్లీట్ అయ్యి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 47 సంవత్సరాల వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఈ క్రమంలో దీన్ని బేరీజ్ వేసుకొని ఇన్ని వివిధ రకాల శాఖలు మొత్తం సమన్వయం చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖగా పనిచేస్తున్న క్రమంలో మా ఉద్యోగులకి వచ్చినటువంటి ప్రజలతో సఖ్యతగా మాట్లాడాలని, వారితో ఏదైతే వచ్చిన సమస్య ఉందో దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ఉన్నటువంటి మార్గాలు పరిశీలించాలని, చేయలేని పక్షంలో దానికి ఉన్న కారణాలు వివరించి పంపించాలనేటువంటి అంశాన్ని మా ద్వారా, మా సంఘం ద్వారా మా సహచర ఉద్యోగులు తెలియజేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. గ్రామ వార్డు సచివాలయాలు పేరుకే ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఎలాంటి పనులు అయితే అవ్వట్లేదు, సర్వీసులు అయితే లేదు. ఎక్కడికి ఏదైనా ఆఫీస్కి వెళ్తే, సచివాలయానికి వెళ్తే ఈ సేవకి వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. టైమే క్లారిటీ ఏం చెప్తారు? అయితే ఈ విషయం మీద సర్వీసులు లేవు, వీఆర్ మీ సేవ వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్పి మా దగ్గరకు వచ్చిన ప్రజలు మేము చెప్పం. ఒకవేళ వాళ్ళు కోరుకుంటున్నటువంటి పని ఏదైతే ఉందో అది తహసీల్దార్ గారితో అయి ఉంటే, లేకపోతే మండల స్థాయి అధికారితో వారు ఏదైనా పని కోరుకుంటే ఆ పక్షంలో మాత్రమే అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే అక్కడికి వెళ్తారు. అంతేగాని సచివాలయ ఉద్యోగుల దగ్గరికి వారు పని నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తులని ఎవరైనా కావచ్చు, ప్రజల్ని మాత్రం నేరుగా పై అధికారి దగ్గరికి మేము పంపించట్లేదు. అటువంటి తిరస్కరించేటువంటి పరిస్థితి సచివాలయ ఉద్యోగులు 90 నుంచి 95% లేదు. ఇంకేదన్నా 1-2 చోట్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇది ఇలాగే ఉండాలని చెప్తే అది జరగని వ్యవస్థలో లోపాలు ఉంటాయి. 1 or 2% ఎర్రర్ అనేది సహజం. అలాగే మా దగ్గర కూడా ఉంది. రెండో విషయం, సర్వీసులు లేవు, పనిచేయట్లేదంటే ప్రభుత్వం దాదాపుగా 24 రకాల సర్వేలు ఈ 17-16 మాసాల్లో, ఈ 16 మాసాల సమయంలో మేము అన్ని సర్వేలు చేసాం. మీకు కావాల్సిన ప్రజల దగ్గర నుంచి సేకరించాల్సిన ప్రతి డేటా కూడా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగే సేకరించి ఇచ్చాడు. అలాగే బిఎల్ఓ విధులు, బూత్ లెవెల్లో సంబంధించినటువంటి ఎన్నికల విధులు అన్నీ కూడా వాటికి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే ఈ రాష్ట్రంలో ఉన్న 47,000 బూతులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటికి సంబంధించి అంత డేటా కూడా పోలింగ్ సంబంధించి కూడా సచివాలయ ఉద్యోగులు 90% బిఎల్ఓలు అందరూ కూడా మా సెక్రటరీ ఎంప్లాయీస్. అదే రకంగా పని లేదు, మేము చేయలేదు, అక్కడ ఏమి చెప్పట్లేదంటే ఆ ఉన్నటువంటి పనిని చేస్తున్నాం. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేయాలి, ట్యాక్స్ కలెక్షన్ ఫీల్డ్కి వెళ్తాం, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లేరు. తర్వాత శానిటేషన్కి వెళ్ళాలి, శానిటేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా ఉంటారు, పని లేకపోవడం ఏంటి, పని లేకుండా ఖాళీగా ఎలా కూర్చుంటారు. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. అదొకటే కాదు, నాట్ ఓన్లీ సింగిల్ థింగ్. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ వర్క్స్ గవర్నమెంట్ అలాట్ చేయాలి. ఆ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇస్తుంది. ఏదైతే పేదలకు సంబంధించిన ఇళ్ళు ఉంటాయో, లేకపోతే డ్రైనేజీలు ఉంటాయో, రోడ్లు ఉంటాయో వీటికి సంబంధించి. తర్వాత వెల్ఫేర్ సెక్రటరీ, వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ వెరిఫికేషన్, వాటికి సంబంధించిన ఇటీవల వచ్చినటువంటి ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి తల్లికి వందనం కావచ్చు, ఈ పథకాలు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంలో, అంటే ఈ 16 మాసాల్లో వచ్చినటువంటి ఈ పథకాలను కూడా పూర్తిగా అమలు చేయటంలో పూర్తి స్థాయి క్షేత్రస్థాయి బాధ్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 100% అమలు పరుస్తున్నారనేటువంటి విషయం. అలాగే పెన్షన్ పంపిణీ, 1వ తేదీన పెన్షన్ పంపిణీలో ఈ రాష్ట్రంలో చరిత్రలో మీరు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం కల్లా 90% దాటి మీరు ఎప్పుడు చూసినా కూడా, అంటే ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గతంలో ఈ 6 ఏళ్ల పరిస్థితులు, అంటే గతంలో మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఈ 16 మాసాలుగా సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. టంచన్గా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఘనత సచివాలయ ఉద్యోగులు దక్కుతుంది. అంటే సర్వీసుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాంటెడ్గా కొంతమంది గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రదేశాల్లో అది కొంతమంది, అంటే నేను వేరే రకంగా కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే వారి వాతావరణం కావచ్చు, ఉద్యోగులను టార్గెట్ చేసే విధంగా ఉన్నారు. ఇటీవల అయితే ఏదైతే నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగి హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కొంతమంది విమర్శలు చేసే పరిస్థితి చేశారు. బట్ అవన్నీ కూడా వాటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఎవరైనా కూడా తప్పు చేసినటువంటి ఉద్యోగం మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగులు వారి హక్కుల కోసం చేసే ప్రయత్నం ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా ఉద్యోగుల హక్కులు సాధించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా వారి మనుగడ కోసం, అంటే ఆ ఉద్యోగుల యొక్క జీవితాలు బాగుండటం కోసం మాత్రమే చేస్తారు తప్ప
ఇటీవల ఇతర వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.